లక్షల కోట్ల కుంభకోణాన్ని కక్కిస్తాను, ఆ డబ్బుతో 6 గ్యారెంటీలు చేస్తాను మీరు చెప్పిండ్రు. మరి ఎటువై పైసలు ఎన్ని కక్కిస్తారు? మరి కాళేశ్వరంలో 1,00,000 కోట్లు అంటారు, లేకుంటే ధరణిలో 2 లక్షల కోట్లు అంటారు, ఫలానా దగ్గర అంటారు కదా, అవన్నీ ఎక్కడ పోయినాయి? ఈరోజు ఈ రకంగా సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. రెండో ముఖ్యమైన అంశం చెప్తా అధ్యక్ష. ఈరోజు యూపీఏ ప్రభుత్వం అధికారం ఉన్నది అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో దాదాపు 50 సంవత్సరాల పాటు అధికారం ఉన్నది అధ్యక్ష. 50 సంవత్సరాల పైన అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈ రాష్ట్రానికి ఏమిచ్చింది? గతంలో డివల్యూషన్ ఫండ్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి 32% ఉండే అధ్యక్ష. 32% ఉండే అధ్యక్ష. ఆ 32%ని 2% పెంచమని చెప్పేసి మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని అప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నారు అధ్యక్ష. 2%, 3% పెంచమంటే కూడా ఆ రోజు పెంచకుండా కేవలం 32% ఇస్తే ఆ రోజు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు రాష్ట్రాల బాధలు తెలిసి 42% పెంచి డివల్యూషన్ ఫండ్స్ని 42% ఇచ్చినమాట వాస్తవం కాదా అధ్యక్ష? ఈరోజు దానివల్ల కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు లబ్ధి జరుగుతున్నమాట వాస్తవం కాదా అధ్యక్ష? ఈరోజు మీ ఊరికి వెళ్ళేటువంటి నేషనల్ హైవేస్ ఎవరు కట్టినారు అధ్యక్ష? ఈరోజు రైల్వే స్టేషన్స్ ఎవరు కడుతున్నారు అధ్యక్ష? కొత్త రైల్వే లైన్స్ ఎవరు మంజూరు చేస్తున్నారు అధ్యక్ష? ఈ రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి జరుగుతుందంటే భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి కాదా అధ్యక్ష? ఇవన్నీ కూడా మాట్లాడడం ఎందుకు అధ్యక్ష? ఇవేమి కూడా ఈరోజు యూరియా దగ్గర నుంచి ప్రతి దాంట్లో సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకుంటున్నది ఎవరు అధ్యక్ష? ఈరోజు ప్రతి దగ్గర కూడా మేము ఇవ్వాలనుకున్న ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు చేరుతుంది అధ్యక్ష. మేము చేసే ప్రతి అభివృద్ధి, అది నేషనల్ హైవే కానివ్వండి, లేకుంటే రైల్వేస్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, మేము చేసేటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రంలో జరుగుతున్నా ఈరోజు ఎవరిని అడగకుండా మీరు అధికారం రావాలని ఒకే ఒక ఉద్దేశంతో తప్పుడు హామీలు ఇచ్చి ఈరోజు మీకు చేతగాక ఈరోజు ఈ రకంగా మాట్లాడడం అన్యాయం అధ్యక్ష. మీకు చేత కాకుండా చేతగాదని చెప్పండి, తప్పైందని ఒప్పుకోండి, ముక్కు నేలకు రాయండి. అంతేగాని ఈ రకంగా పిచ్చిగా మా మీద నిందలు వేయడం మంచి పద్ధతి కాదు అధ్యక్ష. ఏదన్నా ఉంటే